హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫైనలీ మనకైతే ఇవాళ తండేల్ మూవీ అయితే ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా ట్రైలర్ చూసి ట్రైలర్ ఎలా ఉంది, అసలు ట్రైలర్లో పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, అసలు స్టోరీ లైన్ ఎలా ఉండొచ్చు, ఇవన్నీ కంప్లీట్గా అయితే డిస్కస్ చేద్దాం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒకవేళ మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఇంకేమాత్రం లేట్ చేయకుండా ట్రైలర్ అయితే చూసి అయితే రియాక్ట్ అయిపోదాం. రాజు, ఊర్లో అందరూ ఏటేటో మాట్లాడుకుంటున్నారా? మన గురించి మాట్లాడుతుంటే మనం ఫేమస్ అయిపోయినట్టేనే. ఒరే, నీకు నాకు ఏదేదో ఉన్నట్టు మాట్లాడుకుంటున్నారా? BGM చాలా బాగుంది గైస్. ఇప్పుడు ఏంటంతవే? అందరు ఎలాగ మాట్లాడుకుంటారు కదా, అది నిజం చేసితే ఎలాగుంటదా అని. ఈ శివరాత్రి పండుగ నుండి రాజుగాడే మన తండేల్. మనం పెళ్లి చేసుకుందామా? ఇక్కడున్న 3 నెలలు నా 9 నెలలతో సమానం. అంటే రోజుకి 3 రోజులు లెక్కరా. వద్దు రాజు, నువ్వు ఇంటికి వెళ్ళొద్దు. అలా గుండుకే నేను వదిలేనే. కాలిపోతుందా? నైతో మీ దేశంకి ఎన్ని చేసినా తుడుచుకొని పోవటం అలవాటైందా? మా దేశంలో ఉన్న ఊరకుక్కలని ఉత్తరం వైపు తిరిగి పోస్తే ప్రపంచ పటంలో పాకిస్తానే లేకుండా పోతే మా యాసని మాత్రం ఎడకారం చేస్తే రాజులమ్మ జాతరే. వీడు రాడు, వీడు తండేల్. ఏడు సముద్రాల అవతలున్నా ఎత్తుకొని మరీ లాక్కొచ్చి ఇక్కడ పడేస్తాను. ప్రమాదమని తెలిసిన తన మంది కోసం ముందు కడిగేసినోడే తండేల్. తండేల్ అంటే ఓనరా? కాదు, లీడర్. రాజు, నీకు ఏడు నీళ్ళతో స్నానం చేయడం ఇష్టమా, లేకపోతే నాతో ఉండడం ఇష్టమా? నువ్వు నాకు 7 నీళ్ళతో స్నానం చేయించడం ఇంకా ఇష్టమే. ట్రైలర్ గురించి సో అది గైస్, తండేల్ మూవీ ట్రైలర్ అయితే మాత్రం మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ అయితే చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే నాకున్న ఎక్స్పెక్టేషన్స్ కన్నా కూడా బెటర్గా అనిపించింది. నాకైతే ట్రైలర్ చూసిన తర్వాత, నాకు టీజర్ చూసిన తర్వాత ఎంత ఎక్స్పెక్టేషన్స్ అయితే లేవు, కానీ బట్ ఇప్పుడు ట్రైలర్ చూసిన తర్వాత ఎక్స్పెక్టేషన్ డెఫినెట్లీ ఇంక్రీజ్ అయితే అయ్యింది. బెటర్గానే ఉంటుందేమో అనిపిస్తుంది మూవీ అయితే నాకు మాత్రం. స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే కూడా చాలా సింపుల్గా ట్రైలర్లో మనకి మెజారిటీ అయితే రివీల్ చేశారు మూవీ స్టోరీ ఎలా ఉండబోతుంది అనేసి. సో ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా మెజారిటీ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీయే ఉండొచ్చు. ఐ మీన్ ప్రీ ఇంటర్వెల్ ముందు వరకు కూడా ఆ కైండ్ ఆఫ్ వీళ్ళ కన్వర్జేషన్స్, లవ్, ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఇవే మెజారిటీ ఫిలింలో ఉండొచ్చు. అండ్ మనకి ట్రైలర్లో చూపించినట్లే ఈ మూవీలో మనకి నాగ చైతన్య గారు ఆ కైండ్ ఆఫ్ లీడర్ లాగైతే ఉన్నారు. ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఆ కైండ్ ఆఫ్ ఫిషింగ్ వెళ్తారు కదా, సో వాళ్ళకి ఒక లీడర్ లాగైతే ఉండొచ్చు మూవీలో అయితే. సో ప్రీ ఇంటర్వెల్ ఆ టైంకి మనోడైతే ఆ కైండ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్తో కలిసి ఫిషింగ్కి వెళ్ళినప్పుడు పాకిస్తాన్ టెర్రరిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని కిడ్నాప్ చేసి వాళ్ళకి సంబంధించిన వాళ్ళని రిలీజ్ చేసి వీళ్ళని రిలీజ్ చేస్తాం అనేసి అంతవరకు అయితే పాకిస్తాన్ జైల్లో అయితే వీళ్ళనైతే బంధించి ఉండొచ్చు. సో అక్కడి నుంచి వీళ్ళు ఎలా తప్పించుకున్నారు, అండ్ అట్ ది సేమ్ టైం మనకి సాయి పల్లవి గారు కూడా వీళ్ళ కోసం ఆ కైండ్ ఆఫ్ సర్చ్ చేస్తూ అలా అయితే సెకండ్ హాఫ్ మొత్తం కూడా ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్తో అయితే ఉండే ఛాన్సెస్ అయితే గట్టిగా అయితే ఉన్నాయి మూవీలో అయితే. సో ఇంకా వీటి మధ్యలో ఆ కైండ్ ఆఫ్ లవ్ ట్రాక్లు, ఫన్, ఎమోషన్స్, సో ఇవన్నీ ఫిలప్ చేసి ఒక పక్కా కమర్షియల్ మూవీ లాగా అయితే అర్థమవుతుంది. సో మెజారిటీ స్టోరీలో అయితే ఇదే ఉండొచ్చు. ఇంకా సెకండ్ ట్రైలర్ వస్తే మనం ఇంకా బెటర్ అనలైజ్ అయితే చేయొచ్చు మూవీ గురించి అయితే. బట్ ఇప్పుడు దాకా ట్రైలర్ చూసినంత వరకు మాత్రం ఇదే ఉండొచ్చు అనేసి మెజారిటీ అయితే నాకైతే చాలా గట్టిగా అయితే అనిపిస్తుంది. అండ్ దీని తర్వాత ఇంకా పాజిటివ్స్ విషయానికి వచ్చేస్తే, ఫస్ట్ పాజిటివ్ విషయం అయితే మాత్రం నాకు బాగా హ్యాపీ అనిపించింది ఏంటంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్. టీఎస్పీ గారు అయితే చాలా రోజుల తర్వాత ఒక మంచి ఫీల్ గుడ్ ఉండే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఇచ్చారు ఈ ఫిల్మ్కి మాత్రం. నేనైతే ప్రీవియస్గా చూసి ఎవరో అనుకున్నా కానీ బట్ ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత ఇప్పుడు చూస్తే మాత్రం దేవిశ్రీ ప్రసాద్ గారు అయితే ఉంది నేమ్ అయితే మాత్రం. సో నాకైతే చాలా హ్యాపీగా అయితే అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం చాలా బాగుంది, చాలా ఎంగేజింగ్గా, చాలా ఎమోషనల్గా
కైండ్ ఆఫ్ ఒక మంచి ఫీల్ గుడ్ ఉండే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఉంది ట్రైలర్లో మాత్రం. డెఫినెట్లీ ఇది మూవీలో కూడా ఇంకా బెటర్గా అయితే ఉంటుంది అనుకుంటున్నా. ఎందుకంటే మన ట్రైలర్లో మినిమల్గా చూపిస్తారు కాబట్టి మూవీలో ఇంకా మనం బెటర్గా అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈ రేంజ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన తర్వాత. అండ్ ఈ మూవీలో మనకి ఆ కైండ్ ఆఫ్ మ్యాజికల్ పేరు కూడా ఉన్నారు, నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు. ప్రీవియస్గా వీళ్ళకి లవ్ స్టోరీ మూవీ కూడా చాలా బాగా వర్కౌట్ అయింది వీళ్ళ పేరు. సో ఇక్కడ మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ ఎమోషన్స్ మళ్ళీ రీక్రియేట్ చేసే ఛాన్సెస్ మళ్ళీ గట్టిగా అయితే ఉన్నాయి. సో ఇంకా ఈ ట్రైలర్ అయితే నెగిటివ్స్ అయితే నాకైతే అంతగా ఏం అనిపించట్లేదు. సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేశాక మనం అయితే దీని గురించి ఇంకా బెటర్గా అయితే మాట్లాడుకోవచ్చు. బట్ ఆ కైండ్ ఆఫ్ స్టోరీ లైన్ విషయానికి వచ్చేస్తే మాత్రం మళ్ళీ ఇటువంటి స్టోరీ లైన్స్ మనం ప్రీవియస్గా చాలానే చూసాం. సో మళ్ళీ ఆ జోనర్కే వెళ్ళిపోతుంది అన్న ఆ ఫీలింగ్ అయితే మాత్రమే నెగిటివ్గా అయితే అనిపిస్తుంది. కానీ ఇంకా అది తప్పిస్తే ఇంకా రిమైనింగ్ అంతా కూడా బెటర్ అని బాగానే అనిపిస్తుంది ట్రైలర్ చూస్తున్నంత వరకు మాత్రం. సో అది గైస్, నా వరకు అయితే మాత్రం ఇట్స్ డెఫినెట్లీ ఏ గుడ్ ట్రైలర్ కట్ అనే చెప్పాలి. సో మీకేనా అనిపించిందనే కింద అయితే కామెంట్ అయితే చేయండి మర్చిపోకుండా. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. చూస్తున్నామండి మన ఛానల్ అయితే నెక్స్ట్ ఇంకా కమింగ్ వీడియోస్ అయితే వస్తూనే ఉంటాం మనం అయితే. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.